మొట్టమొదటి రోజు ఈ రోజు ఎమ్మెల్సీగా అవకాశం నా పార్టీ పెద్దలందరూ కూడా కలిసి నాకు ఈ అవకాశం ఇచ్చిండ్రు. ఈ అవకాశం ఇవ్వడాన్ని నేను అదృష్టంగా లేకపోతే ఏదో గిఫ్ట్ గా కాకుండా డెఫినెట్ గా ఇదొక బాధ్యతగా నేను తీసుకుంటున్నా. చూడండి, ఇప్పుడు ఆడ ప్రమాణ స్వీకారం చేసిన ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ పునర్విభజనకు సంబంధించిన అంశంలో ఇమీడియట్ గా ఇక్కడికి వచ్చిన నేను నిరంతరం పదవి ఉన్నా లేకపోయినా ప్రజల్లో ఉండేటువంటి పదవి ఉన్నది కాబట్టి ప్రజల్లో ఉండడం మరింత ఎక్కువ ఉపయోగకరం. అధికార పార్టీలో ఉన్న నాయకులకు మరింత వెసులుబాటు, ప్రజా సమస్యల పరిష్కారానికి ఈజీ అవుతుంది. తర్వాత ప్రభుత్వంతో కోఆర్డినేషన్ కూడా ఈజీ అవుతుంది. కాబట్టి ఈ సందర్భం ఒక మంచి సందర్భం. ఇది నా వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. అంటే ప్రజలంతా ఏంటంటే నేను నాకే అర్థం కాని స్థితికి వెళ్ళిపోయాను. నాకు పదవి రాకపోతే ప్రజలు బాధపడే స్థితిని నేను గమనించిన. కాబట్టి ఇదేందో నాకు విచిత్రమైన పరిస్థితి వచ్చిందని నేను ఫీల్ అయినప్పుడు కూడా నాకు సరైన సమయంలో సరైన పదవిని నాకు పార్టీ ఇచ్చింది. ఈ పదవిని మళ్ళీ ప్రజల కోసం ఎట్లా ఉపయోగించాలనేది నా యొక్క ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. డెఫినెట్ గా ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకుపోవడం, ప్రజల్లో ఉన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, మధ్యన వారధిగా ఉండడానికి నాకు మంచి అవకాశం. హెచ్సి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకునే ప్రయత్నం చేస్తా ఉంది. దీనిపై పోరాటాన్ని హెచ్సియు భూములు అని చెప్పేది ఎవరు చెప్తున్నారంటే మన బీఆర్ఎస్ బీజేపీ నాయకులు అంటున్నారు. కోర్టు చెప్పండి, హెచ్సియుకు మనం 400 ఎకరాల భూమి ఇచ్చినాము. ఈ 400 ఎకరాల భూమి కూడా విద్యార్థులకు ఏమైనా కోర్టు చెప్తే ఇద్దాం. ఎందుకంటే దాని కొరకు రాజశేఖర రెడ్డి గారు కొట్లాడిండ్రు, రోషయ్య గారు కొట్లాడిండ్రు, ఇప్పుడు బీజేపీలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు కొట్లాడిండ్రు, మా ముఖ్యమంత్రి గారు కొట్లాడిండ్రు. మధ్యన ముఖ్యమంత్రి ఎందుకు కొట్లాడలో వేరేటోళ్ళకి ఇచ్చినని ఆయన అడగండి. ఎందుకు ఇచ్చినావు నువ్వు 23 ఎకరాల హైరేట్కి ఇచ్చినవట, ఎందుకు కాక అని అడగండి. ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ దొరకడు, లేకపోతే అలా కొడుకుని అడుగుడు, అలా కొడుకుని అడుగురనే చెప్తాడు. ఆయన ఒకటే జీవకారుణ్యం పర్యావరణం ఉపయోగి కూడా అయ్యిండు. మనుషులు చంపిన ఆయనకి ఇప్పుడు మిమ్మల్ని అంటే ఏ గ్రాఫిక్స్ లో దెబ్బతిన్నా వీళ్ళ మనోభావాలు దెబ్బతింటుంది. అది ఏలో వాళ్ళు చేసిన గ్రాఫిక్స్ రాజమౌళిలో భయపడుతున్నారు. అమ్మో ఇంత మంచి గ్రాఫిక్స్ నేను ఎందుకు చేయలేదని. ఒక దగ్గరనే ఏనుగుల్ని, ఒక దగ్గరనే నెమళ్ళని, ఒక దగ్గరనే జింకల్ని పెట్టి భలే ఆట ఆడింది. కానీ ఇలా వాళ్ళ అయ్యా వాళ్ళ కొడుకు 4,23,000 ఎకరాల భూములు, ప్రజల భూములు ఇలా అప్పనంగా దిగమింగిండ్రు. కొన్నిటి పేరు మీద ఏం చేసిరో తెలుసు. అరణ్యాలను ముంచిండ్రు, ప్రజల్ని ముంచిండ్రు, ప్రజల్ని చంపిండ్రు. భూమి సేకరణ చేసినందుకు కరణసాగర్ లో 2-3 చనిపోయింది. ఇప్పటికి కూడా కొంతమంది ఇక్కడ గజ్వేల్ ఏరియాలో ఉండ్రు. వాళ్ళు ఏనుగులు తిన్న రాబందట ఏదో నట్టు ఏడ్చినట్టు ఇప్పుడు చెప్తా ఉన్నారు, ఒక్క గాలివాన పోయినట్టు. ఇప్పుడు ఈ డ్రామాలు ఎవరు చెప్పినా కూడా ఎవరి నంబర్ హెచ్సియు భూముల విషయంలో హైకోర్టు డైరెక్షన్స్ బట్టే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటది. మా మీనాక్షమ్మ కూడా చాలా కేటగరికల్ గా దాని మీద సర్వే చేస్తున్నది. ఏ అంశాల్లో ఎట్లా ఉన్నా కూడా విద్యార్థులకు సమాజానికి నష్టం జరగకుండా ఉంటది. కానీ ఆ బండి సైన్ చేయని మాత్రం జర పరిశాన్ కాకనండి. ఎందుకంటే మీనాక్షం వచ్చి సెక్రటరియట్ లో ఎక్కుందంటే మరి నువ్వు రా, మోడీతో కమిటీ అయిపోయి. ఇప్పుడు మీరైనా కూడా ఇప్పుడు ఒక అంశం మీద రివ్యూ, మంత్రుల కమిటీ రివ్యూ అయితే మీరు పర్సన్ గా జాయిన్ అయ్యే హక్కు ఉన్నది. ఇప్పుడు మనం మారుమూల పల్లె నుంచి వచ్చి కూడా ఒక అర్జీదారు వచ్చి కూడా సెక్రటరియట్ వచ్చి అధికారులను కలిసే హక్కు ఉన్నది. అట్లనే ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జిగా మా పార్టీ మంత్రులను మేము కలవడం అనేది ఆయన పెద్ద అసలు విచిత్రంలో కనబడుతున్నది. మీనాక్షి నటరాజన్ గురించి ఆయనకు తెలియదు. ఏంటి, ఆమె సామాజిక ఉద్యమకురాలు, పర్యావరణ ఉద్యమకురాలు, తర్వాత మేధాపాటతో వేసి ఎన్నో సామాజిక ఉద్యమాలు నిర్మించిన వ్యక్తి, గాంధేయవాది. రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని ఎంచుకొని ఈ స్థాయికి రావచ్చుండే కాదు. కానీ ఆమె జీవితం ఒక ఆదర్శవంతమైన జీవితం. కానీ ఈ బండి లాంటి వాళ్ళు మరి ఎందుకు మరి వాళ్ళకు గుడి తెలుస్తలేదో కానీ వాళ్ళకు ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు పోయింది, సెక్రటరీకి ఎందుకు పోయింది. మరి నీలాగా పార్లమెంట్ పోకుండా ఇంటికాడ కూర్చోలేరు కదా. ఒక అసహాయ మంత్రులు 2 వేసిండ్రు తెలంగాణకు. ఈ డబ్బేలో ఓ అని కిషన్ రెడ్డి అంటే డబ్బేలో ఓ అని నేను అంటాడు. 2 అంతే తప్పితే వీళ్ళతో అయ్యేది లేదు. ఈ 15 నెలల్లో కాంగ్రెస్ పార్టీ విధ్వంసం చేసింది, 6 ప్రజలు మోసం చేసింది. దాంట్లో ప్రశ్నిస్తామంటూ కూడా బహిరంగ సభ వీటిన తర్వాత ప్రజలకు రమ్మని ఆయన అప్పుడు అడుగుతారు, ప్రజలు తెలుస్తుంది. ఆర్థిక విధ్వంసం, సామాజిక విధ్వంసం, రాజకీయ విధ్వంసం చేసిన విధ్వంసకారుల పార్టీ టీడీఎల్పీ స్వాహ, సిఎల్పి స్వాహ. ఎంతమంది ఎమ్మెల్యేలు చేసుకో తెలియదు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది. ఇది ఆర్థిక విధ్వంసం, అది పొలిటికల్ విధ్వంసం. అది
తర్వాత సామాజిక విధ్వంసం ఏంది, మనమేం బీసీ బిల్లు తెచ్చి బీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవంటే వాళ్ళు ఏం చేసారు, ఓయ్ నువ్వు ముదిరాగా చెగలో బాబా, నువ్వేంటంటే గొల్ల అయినట్టు నువ్వు గొర్రెలు కాసుకోపు, నువ్వేంటి ఎరకా నువ్వు పందులు కాసుకోపు, ఇది దరిద్రుడు చేసింది. చేపలు పట్టిన చేతికి చట్టం ఎట్లా చేయాలనో నేర్పేది కాంగ్రెస్ పార్టీ. ఇలా ఒక చాకలిని మంత్రిని చేసిన చరిత్ర భారతదేశంలో. బసవరాజ్ సారయ్య గారిని మీరు చూస్తే వరంగల్ ఒక బంజారా నాయకులు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. బలరాం నాయకుని మీ ముఖానికి మీ పార్టీకి ఒక దళితున్న ఎప్పుడు మీ ముఖానికి అధ్యక్షులు చేసిన పాపాలు లేదు. 20 సంవత్సరాలు 25 years ఏం బీకని అయ్యా ప్రెసిడెంట్, జాతీయ ప్రెసిడెంట్, ఆయన రాష్ట్ర ప్రెసిడెంట్ కూడా వేరేటోళ్ళు లేదు. వాళ్ళ పార్టీ పేరేంది, భారత రాష్ట్ర సమితి. మళ్ళీ తెలంగాణ అస్తిత్వం అంటారు. తెలంగాణను వదిలేసిపోయిన రోజు మీరు ఏడవండి, తెలంగాణ ఎందుకు తీసేది మీ పార్టీ, అది ఫస్ట్ చెప్పండి జనానికి. అంటే రాజకీయ విలువలు, నైతిక విలువలు, సామాజిక విలువలు, ఆర్థిక విలువలు అన్ని వల్ల వడిసేసి ప్లేచులు లోడలోడ బతుకుంటూ కేసీఆర్ ఓడించడానికి వేసి బుద్ధితో లోపలికి పోయి ఫామ్ హౌస్ లో పండుకొని ఉన్నాడు. రమ్మని యాడికి వస్తుంది, రమ్మ మయ్య వస్తాడు చూడు, మయ్య వస్తాడు చూడు నేను అంటాడు, మా మామ వస్తాడు చూడు, మామ యాడికి వస్తాడు, రాలేకనే ఇంట్లో రండి, నువ్వు లక్కన మాదని అని చేస్తారు అనుకుని మేము అనుకున్నాం, మంచి తెలుగుల మంత్రులు అవుతారు అనుకున్నాం. మీరేమైంది 23-24 లోపల కేసులు అయ్యారు. మీరేం మాట్లాడుతారో మీకే తెలుసు, మీరు చేసిన విధ్వంసం మీరే చెప్తున్నారు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి వాళ్ళ గురించి పట్టించుకోదు, ప్రజలు మా లక్ష్యం. సో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమైతే హెచ్సియు భూమిని అవసరమైతే హెచ్సియుని తీసేస్తాం, దాన్ని మొత్తం కంప్లీట్ ఎక్కువ పార్టీ చేస్తామని చెప్పేసి కూడా కొంతమంది నాయకులు అంటారు. ఎవరు అనలేదు, ఒక ప్రతిపాదన సమాజం నుంచి వచ్చింది. 2000 తీసుకుంటే 4000 మంచి ప్లేస్లు ఇవ్వండి, కాంక్రీట్ జంగిల్, కానీ అలాంటి ఏం ఆలోచనలు లేదు. ఈ 400 acres అది ప్రభుత్వానికి సంబంధించింది, ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్రలోనే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ పింక్ లోటస్ మీడియా బంధం, పింక్ లోటస్ పార్టీల యొక్క వాయిస్ లేఖం చేసింది. నాకు ఎట్లా తెలిసిందని మీరు అనుకో, మన అంతా తెలుగు ఛానల్ నేనేం చేసిన మొన్న ఇంగ్లీష్ ఛానల్కి పోయినా, మొన్న ఇంకోటి ఇంటర్నేషనల్ ఛానల్ పోయినా నాకు తెలియదు అంటున్నా ఇంటర్నేషనల్ ఛానల్. అక్కడ వాళ్ళు కూడా ఇదే చెప్తుంది, అరే హెచ్సియు భూమి మీరు ఎందుకు తీసుకున్నా అంటే, ఎవరైనా మేము హెచ్సియు భూమి కాదు ప్రభుత్వ భూమి అని కోర్టు ఇచ్చింది, దాన్ని మేము TGIICకి ట్రాన్స్ఫర్ చేసినాం. అది రేపు ఏవైతే 1,79,000 కోట్లు లేకపోతే ఇంతకుముందు 24,000 కోట్లు వచ్చిన ఆ ఫ్యాక్టరీలు, కంపెనీలు అవి కూడా రెడ్ కంపెనీస్ కావు, గూగుల్ లాంటి లేకపోతే అమెజాన్ లాంటి ఇట్లాంటి వాటికి అలొకేట్ చేయాలి మేము. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీకి 2,300 ఎకరాలు ఇందిరాగాంధీ ఇచ్చింది. 2,300 ఎకరాల్లో బిల్డింగ్లు కూడా మొత్తం పర్యావరణమే ఉంటుంది. వాళ్ళని సెంట్రల్ యూనివర్సిటీ కట్టారు కాబట్టి మీరు దాంట్లో ఉండే డీళ్ళని చంపినారు, నెవల్ని చంపారని ఎవరేమన్నారు, ఎందుకంటే అది విద్యావసరాల కొరకు. ఇక్కడ కూడా ఉద్యోగ అవసరాలు ఉన్నాయి, అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి అది ప్రభుత్వాన్ని. ఒకవేళ మాది ఇది అని చెప్పి నిజంగా వచ్చి కనుక తేలిస్తే 400 acres చేసి 800 acres ఇద్దాం, మనది కదా అది. ఇందిరాగాంధీ ఇచ్చిన యూనివర్సిటీ, మోడీ ఇచ్చింది కాదు అది, లేకపోతే కేసీఆర్ కట్టింది కాదు. ఓన్లీ దాంట్లో ఆయన 23-24 ఎకరాలు హై రైజ్ కి ఇచ్చింది. మళ్ళీ అడుగు తీయాలి, మళ్ళీ కలవలే కానీ మీరు అడిగితే కలిస్తాడు. కానీ కిషన్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారంటే, రాష్ట్రం అప్పుల రాష్ట్రం ఉంది, ఒకసారి మాకు అధికారం ఇస్తే ఈ అప్పుల రాష్ట్రం నుండి గట్టెక్కిస్తామని కిషన్ రెడ్డి గారు. ఏమి లేవా, నువ్వైతే ఉత్తగానే అధికారం కావాలన్నా, నువ్వైతే ఏం లేవు రాష్ట్రానికి, 20 దోసుకుని పోతానికేనా ఈ సొంటకాయని ఎందుకు వీళ్ళు మంత్రులు నాకేమో అర్థం కాదు. మా ఉద్యమ సహచరుడు నేను ఇప్పుడనే కాంగ్రెస్ లో ఉన్నా కానీ, అరే మీరేమో నియ్యంట్రా బాబు, మీ కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని పథకాలు ఏమో ఇంకా పాస్పోర్ట్ అన్నారు, దానికి లెక్కలేదు పథకం లేదు. ఇప్పటికీ గిరిజన యూనివర్సిటీ అన్నారు, డిక్లేర్ చేసినామంటే అలీగాక ₹1 ఇచ్చి పండుగ చేసుకోకు అంటారుగా బ్రహ్మానందం, అట్లున్నది. ఇప్పుడు బ్రహ్మానందం ఎమ్మటి అలీ పడ్డట్టు పడాలి ఇప్పుడు వీళ్ళు ఎమ్మటి. ఏమైనా చెయ్యండి రా నాయన, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు కాదు, మీకు అధికారం కావాలి దేనికి? సత్తు సన్నాసులు లాగా ఇక్కడ ఉండి మాట్లాడతాను తప్ప మీ ఎంట కూడా ఒక దేశ స్థాయి అంశాలను ప్రస్తావన తెచ్చే నాయకులు లేరు. ఇప్పుడు ఈ అంశం ఉన్నది, పక్కన ఉన్న అంశం ఏంటి, పార్లమెంటరీ డీలిమిటేషన్ ఉన్నది. ఏం మాట్లాడుతుండ్రు నీ కిషన్ రెడ్డి, లేకపోతే ఆయన పేరు బండి సంజయ్ బ్రహ్మసాని, ఇంకో రామ్మోహన్ నాయుడు, అక్కడ ఉలగల కళ అని అటు ఒకటి ఉన్నాడు, ఉన్నాడు. వాళ్ళు మొత్తం బీజేపీ పాడవాడుతుండ్రు. సౌత్ ఇండియా రా నాయన, ఇక్కడ నష్టం జరుగుతుంది, ప్రాంతీయ అస్తిత్వం కోల్పోతున్నాము అని చెప్తే లేదు దేశాన్ని తుకుడే చేస్తానికి కొన్ని పార్టీలు వచ్చినాయి. ఈ తుకుడగాడు ఆడున్నాడు 40 years బ్యాక్, ఎక్కడున్నాడు తుకుడాడు? ఇలా మేము ఏర్పాటు చేసిన ఈ దేశం మీదకి వచ్చి ఇప్పుడు అధికారం చెలాయించి ముస్లింల మధ్యన, క్రిస్టియన్ల మధ్యన, హిందువుల మధ్యన
ఆడ మొగోళ్ళ మధ్యన లేకపోతే ఇతరత్ర అన్నిటి మధ్య విడగొట్టి పాలించాలని చూసే ఈ బ్రిటిష్ ఐడియా ఉన్న బీజేపీని ఎవరు పట్టించుకోరు. సో ఫైనల్ ఏం చెప్తారన్న మరి ఇండస్ట్రీ ప్రమాణ స్వీకారం చేశారు. సో 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేమే అధికారం చూస్తాం స్టేట్ చెప్తాను. మీరేమో అంతేం లేదు, అంత ఫేక్ ప్రచారం మీరు అంటున్నారు, మళ్ళీ అంత ధీమాగా చెప్తా ఉన్నాం. ఎవరికైనా ఆశ ఉంటుంది, ఆశ పడడం వల్ల తప్పలేదు, కానీ కొట్లాడరు కనీసం. ఈ పసలేమి దిశాపూరిత ఆలోచనలు బయటికి రాని కుట్రలు ఇవన్నీ మీరు చేయాల్సింది చివరి డేస్ లో నాయన. కుట్రలు అన్ని చేస్తారు, దాన్ని చేస్తే మరి వాళ్ళ పేరేమంటారు సినిమాల విలన్లు చివరికి చేస్తుంది కదా. ఇలా ఒక్కటే తప్ప ఇంకోటి లేదన్నా ఈ మొదట్లోనే చేసి ఈ పరువు ఎందుకు తీసుకుంటారు? ఒక్కటన్నా విలువ ఉన్నది ఉన్నదా? మూసి తెచ్చినాం, హైడ్రాప్ జాకులు తెచ్చి పెట్టింది కూడగొట్టినాం. ఇంకా మూసిలో మనం కొలిచేదో బయలుపెట్టలేదు. హైడ్రా అన్నారు, వాళ్ళే ఇచ్చిన వాళ్ళు కూడా కొట్టి బాధపడిపోతారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వచ్చి పైసలు అడుగుతుంది, అప్పుడు ఇచ్చిన కదా ఇయ్యమని. ఈయననే మనోడు కేటీఆర్ అప్పుడు అంతా ఇచ్చింది పర్మిషన్. ఉద్యోగాలు ఇస్తామంటే అశోక్ నగర్ కు పోయి వేరేటోళ్ళ మధ్యన పెట్టేసి మీరు కొట్లాడంటారు. అరే మేము ఫ్రీ బస్ ఇస్తామంటే ఆడోళ్ళకి మొగోళ్ళకి పంచాయతీ మాకు మొగోళ్ళకి బస్సులు కావాలనిపిస్తారు, లేదంటే ఆటో వాళ్ళని పెడతారు. నువ్వు ఏది చెయ్యి. ఇప్పుడు భూమి తీసుకొని ఇది చేస్తామంటే ఇప్పుడు సినీ పోలీస్ లో ఉన్న భూమి కట్టి చేసింది, మరి దాన్ని కూడా ఇప్పుడు ఏదో పార్కు ఏమో పార్కు కావాలంటే ఎకో పార్క్ కావాలంటే చెప్తారు. అప్పుడు 100 కోట్ల ఎకరం అయితే తెలంగాణ పరపతట్లేదు, ఇప్పుడైతేనేమో తెలంగాణ పరువు పోతుంది. ఏం రా నాయన మీరు అధికారంలో అయినా ఇంకా ఆ కళ ఒకవేళ రాత్రి కళ వచ్చిన మర్చిపోమని ఎందుకు ఈ 23 చేస్తే ఇంకేమీ కాదు. వాళ్ళ అయ్య రాడు, ఈయన మాకు ఎస్సెట్ పార్టీకి. ఈయన మాట్లాడుతుంటే మా పార్టీకి మేలు ఏం చెప్తే మాట్లాడమని మాట్లాడడం మర్చిపోయి. మీ పార్టీలో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు, కొందరు లీకులు ఇస్తారు పార్టీకి, ప్రతిపక్షానికి. లీకులు అయితే తప్పు అయితే సోషల్ మీద అంత తొందర నేనేమంటున్నా, లీకులు ఇస్తే తప్పైతే సరిదిద్దుకుందాం, మంచి అయితే మంచి పేరు ఏంటి చెడు చేస్తా కదా జరుగుతుంది ప్రతిపక్షం. అది అబద్ధ ప్రచారాలు చేస్తుండ్రు వాళ్ళు. ఒకవేళ ఈ లీకులు ఇచ్చేటోళ్ళు ఎవరు ఇస్తున్నారని మీతో చెప్పినా కూడా ఆ లీకులు ఇచ్చేటోళ్ళు కూడా కరెక్ట్ గా అని తెలిసింది కదా. ఇప్పుడు ప్రభుత్వ భూమి కాదని ఎవరైనా చెప్పితే అది ఏం లీక్ అన్నట్టు, నువ్వు అన్నట్టు ఎవరు లీకులు ఇచ్చింది అనుకున్నా. లీకులు పాడు లేదు, వీళ్ళంతా వీళ్ళే సెల్ఫ్ గోల్. ఒకటి వీళ్ళ రాజకీయ రహస్య ఒప్పందం, పింక్ లోటస్ బంధం, ఇవన్నీ చేయిస్తుంది. రేవంత్ ఒక్కడే ఇప్పుడే టార్గెట్ చేద్దాం, వేసేద్దాం, నిర్ణయాలు తీసుకున్నది పని చేయకుండా వేసి కాళ్ళ కట్టెలు పెడితే ప్రజలు మిమ్మల్ని కాళ్ళ కట్టెలు పెడతారు. కాబట్టి మీకు అధికారం వస్తుందని కలగా నేను చెప్తున్నా. ఇంకా కిషన్ రెడ్డికి కూడా మీరు చెప్పి, లేకపోతే మీరు కలిసినప్పుడు చెప్పి ఈ పగటి కళలు బంద్ చేసి మీరు ప్రజల కోసం ఏమన్నా చేస్తే మీరు అధికారం ఆశించవచ్చు. మీడే సాగుదత్తి అందులో పోయింటాడు సార్, అక్కడి కన్నడం చెప్పింది. నితీష్ కుమార్ ఎగిరిపోయి చంద్రబాబు ఇటు ఎగిరిపోతే 2 కట్టెలు పోతే అదే కిందనే వచ్చిందే సాగుదత్తి కన్నడు 230. ఇక వచ్చేసారి 130 వస్తారు, 110 వస్తారు. వేగంగా పడిపోతున్న బీజేపీ పడవలు ఎక్కి కిషన్ రెడ్డి పగటి కళలు కంటూ బండి సంజయ్ కూడా, అసలు బండి సంజయ్ ప్రాబ్లం ఏందని నేను కొంతమందికి అనుకున్నా. ఆయన ప్రెసిడెంట్ చేస్తారా చేయరని ఈ మధ్య టీఆర్పీ డిబేట్లు వచ్చేటట్టు చేస్తుండట. ఇష్టం మరి ఆ బండి సంజయ్ మరి ఎందుకు తీసేసారో కనీసం వాటికి ఏడు వాళ్ళ కాడికి పోయి వెనకటికి చెప్పులు మోసినట్టుగా ఇప్పుడు 7 అండి కనీసం పోయి నాకు ఈరు సార్ అని ఈటలు తాగేందరికి ఏదో ఇస్తానన్నారట. మళ్ళీ దానికి ఎట్లు ఇస్తారు అని ఏడుతుండదు. ఏడిపోయి ఇదంతా మనల్ని ఏడిపిస్తుంది. రోజు పొద్దుగాలు అయితే బండి సంజయ్ చూడలేక తెస్తారు అందరూ రోజు ఇవన్నీ కూడా. కాబట్టి మేము ప్రభుత్వంగా ప్రజల పక్షాన కొట్లాడతాం అంటే ఇక్కడ మొన్న ఢిల్లీలో పెట్టినాం, ఓబీసీ గర్జన పెట్టినాం. ఎందుకు పెట్టినాం? ఒక ఆయన అంటాడు ఢిల్లీ ఇన్నే ఉన్నది అలాగొట్ట అంటే అంటాడు. మరి నాయన గవర్నర్ నుంచి తెప్పించుకోవాల్సిన బాధ్యత లేదు, గవర్నర్ సెండ్ చేస్తాడు. బట్ మీ స్టాండ్ ఏమి చెప్పమంటే మీరు కూడా రాలేదు కదా, బీజేపీ రాలి, బీఆర్ఎస్ రాలి, ఒకటే రాగం పాడుతుంది కదా బీసీల దగ్గర. కాబట్టి ఇవన్నీ కూడా అవి ఎన్నిసార్లు తీసినా వాటి డిఎన్ఏ ఒక్కనే వస్తున్నది. బీజేపీ కమలం గుర్తును, బీఆర్ఎస్ దేంపు అది గులాబీ పువ్వును, 2 మాకు చెవులు పెట్టాలని చూడ, 2 చేతితో తీసుకెళ్తాం.